బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసరు ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు మన బూత్ పోలింగ్ స్టేషన్ ఉంటది కదా, ప్రకాష్ రెడ్డి గారు ఆ స్టేషన్ లో మనం పోయి ఓటు ఎన్రోల్మెంట్ చేయించుకునే అవకాశం ప్రకాష్ రెడ్డి గారు ఉంది, అందరికీ ఉంది. ప్రకాష్ రెడ్డి గారు, ఎస్ సార్, మీరేమంటున్నారు? కేవలం ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఆ పరిధిలో జరగాల్సిందని మీరు అంటున్నారు. రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోర్ గద్ది చోడని ఆయన అంటున్నాడు. 65 లక్షల ఇంకోమాట మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడు? బండి సంజయ్ దొంగోట్లతో గెలిచిండని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి కారణం ఉంది కదా. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు, దేనికోసం మాట్లాడారు? స్టేజ్ లో ప్రతి కనబడుతున్నాయి కాబట్టి ఆయన ఒక ఆలోచనకు వచ్చిండు. ఇక్కడ నుంచి ఇప్పుడు సంజయ్ గారు మాట్లాడుతున్న ప్రతిసారి ఒక సిస్టమ్ లో ఉన్న ఒక దాని మీద మాట్లాడతాడు. అదే రోహింగ్యాలని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ 11 సంవత్సరాల నుంచి పాలిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఎంట్రీ ఇస్తున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఓట్లు ఇస్తున్నారు అనే దాని మీద ఆలోచన చేసినట్టయితే ఎన్నో అంశాల మీద ముడిపడి ఉంది. హైదరాబాద్ లో ఫెరోజ్ ఖాన్ కొట్లాడుతుంటాడు పొద్దున్నే రాత్రి వరకు చార్మినార్ కాన్స్టిట్యున్సీ, సరే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఫెరోజ్ ఖాన్ గారు కూడా కొట్లాడుతున్నారు. ప్రకాష్ అన్న కూడా నేను ఒక మీటింగ్ అటెండ్ చేసిన, నేను అన్న కలిసి ఇదే ఓట్ల పైన జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మేము మీటింగ్ అటెండ్ చేసినప్పుడు ప్రకాష్ అన్న కూడా మాతో పాటు వచ్చిండు ఆ రోజు. అయితే నేను ఏమంటున్నా అంటే ఇది ఎవరిని బ్లేమ్ చేద్దాం ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే అనే వరకు బీజేపీ నాయకులు సంకల్పం అంటే వాళ్ళ మీద వేసుకుంటారు కాబట్టి మేము అంటున్నాము. ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీగా మీరు వదిలిపెట్టినట్టయితే వీళ్ళు దాన్ని మోస్తున్నారు, దాన్ని మోసుకొని తీసుకుపోతున్నారు కాబట్టి 100% వీళ్ళే పాత్ర ఉందనేది మా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడినా వీళ్ళు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చి బాలీవుడ్ నటుడు లెక్క వచ్చి మాట్లాడితే ఎంత ఇబ్బంది అవుతుంది అన్న చెప్పండి మనలాంటి వాళ్ళకు. భయనోంకే ఓ పిక్చర్ దిగానా అంటే ఏం మనకి ఇబ్బంది అయితే ఇంకేం ఎందుకోసం మనం ఆడ సీసీటీవీ కెమెరాలు పెట్టినాము? ఒక్క నిమిషం మాట్లాడండి. నేను ఒకటే డబ్బులన్నీ ఎవరు? ప్రజలే కదా, మన ఓటర్లే కదా, మంది పెడతలేం కదా, మన పైసలే పెడుతున్నాము. చూపించమంటే మా ఆడపిల్లని చూపిస్తామా అంటే సరే చూపించకుంటే బాబా మరి చూపిర్రి. ఓకే రాజశేఖర రెడ్డి గారు 1 minute. ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పండి. దొంగ అంటే మీరే భుజాలు అనుకుంటున్నారు. మేము కేవలం నేను ఒకటే చెప్తాను. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇండిపెండెంట్ సంస్థ, దానికి మేము భుజాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎలక్షన్ చాలా పర్ఫెక్ట్ గా సాగుతున్నాయి. ఇంతకుముందు బూతులు క్యాప్చర్ చేసి పేపర్ల మీద గుద్దిన రోజులు ఉన్నాయి, దాంట్లో పోతలేదు. నేను అనే పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఏ అంశం ఉన్నా సరే దొంగ ఓట్లు, చోరీ ఓట్లు ఈ ఎలక్షన్ కమిషన్ మోసం చేస్తుంది. ఎస్ఐఆర్ డిక్లేర్ చేసిందట. ఎందుకు డిక్లేర్ చేసిందో ఎలక్షన్ కమిషన్ అడగండి. కానీ ఎస్ఐఆర్ చేస్తున్నప్పుడు వారు ఎందుకు చేస్తున్నారు అనేది నేను భుజం మీద చేసుకున్న సబ్జెక్ట్ కాదు. కానీ మీరు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశాలను మొత్తం ఎన్నికల ప్రక్రియ దుర్మార్గంగా సాగుతుందని మీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అది. కాబట్టి మీరు బహిరంగ వేదికల మీద చెప్తారా ప్రకాష్ రెడ్డి గారు అనేది మీదనే చర్చ. ప్రకాష్ రెడ్డి గారు మీరు కూడా ఎలక్షన్ కమిషన్ మీదనే మీరు కూడా అభిశంసన చేస్తున్నారు, కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. రోహింగ్యాల విషయంలో మీరు 11 సంవత్సరాలు పూర్తయింది, 12వ సంవత్సరం అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు వాళ్ళని ఎందుకు తొలగించట్లేదు, వాళ్ళని ఎందుకు మీరు రాణిస్తున్నారు, ఆయనే ఆరోపిస్తున్నాడు. ఏం చెప్పాలో వారు చెప్పాలండి. నేను చెప్తున్న సమాధానం చెప్పండి, ఇంకా వారు మాట్లాడచ్చు. రోహింగ్యాలు గాని బంగ్లాదేశీ పౌరులు గాని భారతదేశానికి వస్తున్నటువంటి తీరును గురించి మీరు భారత పార్లమెంట్ లో ఈ 4 రోజుల కింద జరిగినటువంటి చర్చ గురించి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది సార్. ఇప్పటికీ 400 మనకు బంగ్లాదేశ్ నుంచి సుమారుగా 3000-4000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ సరిహద్దులో ఇంకా బెంగాల్ వైపు అంటే సుమారుగా 1000-1100 కిలోమీటర్ సరిహద్దు ఉంటే 450 కిలోమీటర్లు ఇంకా ఫెన్సింగ్ చేయలేదు సార్. ఆ ఫెన్సింగ్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఎవరు చేయాలి సార్? ఫెన్సింగ్ ఎవరు చేయాలి? చెప్పండి, నా మాట వినండి సార్, నా మాట మొత్తం వినండి. ఆ ఫెన్సింగ్ చేయడానికి భూసేకరణ జరగాల. ఈ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చర్య తీసుకోలేదు. దాని తర్వాత 50 మీటర్ల వరకు ఆ సరిహద్దులను కేంద్ర బిఎస్ఎఫ్ బలగాలకు అప్పజెప్పాలా. ఇక్కడ 1100 బార్డర్ ను కూడా ఇప్పటిదాకా బెంగాల్ ప్రభుత్వం ఇవ్వలేదు, అప్పజెప్పలేదు. కాబట్టి ఇంకా చొరబాటు అరికట్టగలిగేటువంటి సామర్థ్యం బిఎస్ఎఫ్ కు రాలేదు. కాబట్టి మొత్తం ఫెన్సింగ్ జరగాల, గోడలు పెట్టేంత ఫెన్సింగ్ జరగాల. అది జరిగినప్పుడే సాధ్యం అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జరుగుతుంది, ఇంకా ఆగదు. ఇప్పుడే మీకు మొన్న పార్లమెంట్ లో అమిత్ షా గారు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 250 కిలోమీటర్ల
భూసేకరణ పూర్తి అయింది, ఇంకా 250 కిలోమీటర్లు జరగాల్సి ఉంది. అది జరుగుతుంది. మేము బెంగాల్ ప్రభుత్వానికి చెప్పినాము జరగాలని. ఈ బార్డర్ అనేటువంటిది బార్డర్ రాష్ట్రాల సమస్య. ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే, ఈ దేశభక్తితో సహకరిస్తే రోహింగ్యాలను కాదు కదా ఎవరినైనా ఆపొచ్చు. సహకరించకపోతే ఈ దేశానికి నష్టం, అది బెంగాల్కు నష్టం. సంజయ్ గారికి చెప్పండి అన్న, ఇదంతా కూడా కొంచెం సంజయ్ గారికి పార్టీలో కోరుతున్నా అంతే, సహకరించమని కోరుతున్నా అంతే. ఈ సబ్జెక్ట్ మొత్తం ఏదైతే సబ్జెక్ట్ ఇప్పుడు మాకు చెప్పినావో ఒక లిఖిత పూర్వకంగా సంజయ్ గారికి నోట్ పంపించండి. మీరు ఈ విధంగా ఉందో సంజయ్ గారు, మీరు ఎక్కడంటే అక్కడ మాట్లాడుతున్నారు, మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఈ ప్రక్రియను కరెక్ట్ గా చెప్పాలనే అంశాన్ని సంజయ్ గారికి మీరు చెప్తాడు. సంజయ్ కూడా హోమ్ మినిస్టర్ చెప్పిండు పార్లమెంట్ లో, నేను చెప్పడం కాదు. హోమ్ మినిస్టర్ చెప్తున్నారు, ప్రేక్షకులకు అందరు కూడా చెప్తున్నారు. సంజయ్ గారికి, ఎంపీ గారికి, మంత్రి గారికి మీరు చెప్పినట్టయితే ఆయన ఎక్కడంటే అక్కడ అడ్డగోలుగా మాట్లాడని నా అభిప్రాయం. నాది ఈ సంవత్సరము ఈ నెలలో జరిగిన పార్లమెంట్ లోనే మన వారం 10 రోజుల కింద మొన్న థర్స్డే నాడు ఆగిపోయింది పార్లమెంట్. ఆ అంతకుముందు 4 రోజుల ముందు అయితే సోమవారం అని కూడా, పోయిన సోమవారం లేదా అంతకుముందు శుక్రవారం అయి ఉంటది. పార్లమెంట్ లో లిఖిత పూర్వక సమాధానాన్ని అమిత్ షా గారు ఇచ్చారు. ఈ సమాధానం ఏంటంటే బార్డర్ 450 కిలోమీటర్లు ఫెన్సింగ్ జరగలేదు అని చెప్పాడు. దీంట్లో ఇంకొకటి చెప్తా సార్, నేను నార్త్ ఈస్ట్ ఇండియాకి నేను ఈశాన్య భారతం చాలాసార్లు పోయి వచ్చిన. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బంగ్లాదేశ్, భారత్ బంగ్లాదేశ్ మధ్య నల్బాడి జిల్లాలో ఒకటి ఉంటుంది, ఆ తర్వాత బ్రహ్మపుత్ర రివర్ ఉంటది. బ్రహ్మపుత్ర నదిలో బంగ్లాదేశ్ నుంచి చాలా మంది రాత్రిపూట గస్తీ కాస్తుంటారు. అయినప్పటికీ కూడా నేను ప్రత్యక్షంగా నేను బంగ్లాదేశ్ పోయి వచ్చానండి. నేను ప్రకాష్ రెడ్డిగా బంగ్లాదేశ్ పోయి వచ్చి ఆ నల్బాడి జిల్లాలో సత్రసార నాకు ఊర్లో నిలబడి అమ్మాయి ఆమె బంగ్లాదేశ్, ఆమె ఇండియన్ అని చెప్పి నేను ప్రశ్న పేపర్లో స్టేట్ పెట్టించాను అక్కడే కూచిబిహార్ మన గౌహతికి వచ్చి. అంటే అంత అంటే ఒక వరిసేను మళ్ళు ఉంటాయి కదా, మరుసేను మళ్ళీ భారత బంగ్లాదేశ్ బార్డర్ అంత ఉండేటువంటి పరిస్థితులలో ఇక్కడ గద్దెగట్టు ఉంటారు, ఇటు భారత్ ఇటు బంగ్లాదేశ్ అని రాసి ఉంటారు. కాబట్టి ఎంత ఫెన్సింగ్ చేయగలుగుతామో, ఎంత తొందరగా ఫెన్సింగ్ చేస్తే అంత జరుగుతుంది. మీరు త్రిపుర పోయి చూడండి, ఇప్పటికి కూడా దురదృష్టం ఏంటంటే భారత్ బంగ్లాదేశ్ విభజన జరిగినప్పుడు, అంటే పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు మన యొక్క 10 గ్రామాలు అటువైపు ఉన్నాయండి, వాళ్ళ యొక్క 10 గ్రామాలు మనకి ఇటువైపు ఉన్నాయి. వాళ్ళే కూడా ఇక్కడ ఉన్నాయి, ఇదే కూడా అక్కడ ఉన్నాయి. ఈవెన్ త్రిపురలో కూడా ఇప్పుడు ఇంద్రసేన్ గారు గవర్నర్ గారు అప్పుడు కూడా నేను బార్డర్ పోయి వచ్చాను, బార్డర్ లోపలికి పోయి వచ్చాను. నేను చూస్తే మనకు అర్థమవుతుంది అంటే కొన్ని గ్రామాలు అక్కడ ఉన్నాయి, కొన్ని గ్రామాలు ఎక్కడ ఉన్నాయి. ఒరిచేన్ కోసం కోయడానికి అటు పోతారు, ఇటు వస్తుంటారు. అంటే ఎవరు బంగ్లాదేశో, ఎవరు రోహింగ్యాలో, ఎవరు భారతీయులో గుర్తించడంలో రోజు బిఎస్ఎఫ్ కష్టపడుతుంది. కానీ ఇప్పటికీ అక్రమంగా వస్తున్నారు. ఇంకోటి అంటే బోట్లు వేసుకొని వస్తారండి. ఇప్పుడు ఆ చిటగాంగ్ దాటి బోట్ వేసుకొని మనకు ఇటు పక్కన కలకత్తాకు వచ్చారనుకోండి, వాళ్ళు ఆహ్వానించే వాళ్ళు కూడా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే బాంబేలో ఫైన్ ఒకటే మాట ఒక 5 సెకండ్లు చెప్పారు. బాంబేలో ఒక ట్రైన్ పంపిస్తే కలకట్టాలో దింపుకున్నారండి, కలకట్టాలో దింపుకున్నారు. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ రోహింగ్యాల సమస్య మీది నాది కాదు, భారతదేశం సమస్య. మీ దేశం మళ్ళీ చెప్తున్నా, ఈ దేశంలో ఇటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యం ఉంటేనే మీరు ఉంటారు రాజకీయ పార్టీగా, నేను ఉంటాను, మీకు అధికారం వస్తుందో నాకు అధికారం వస్తుంది. కానీ మనం ఇది లేకుండా మొత్తం పాకిస్తాన్ లాగా మారితే ఎవరికి అధికారం వస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు, ఇంతకంటే చెప్పక్కర్లేదండి. ఇక రాజశేఖర రెడ్డి గారు చెప్పండి. నేను ప్రకాశ్ అన్న చెప్పిన దాంట్లో చాలా ఏకీభవిస్తాను, ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు, అన్నిట్లల్లో కూడా నాలెడ్జ్ ఉన్న పర్సన్. నేను ఒకటే ఏమంటున్నానంటే, ఇది అన్ని విషయాలు కూడా నేను మొన్న కూడా చెప్పినా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, బండి సంజయ్ గారికి అన్న ఒక క్లాస్ చెప్పాలి. ఇవన్నీ అంశాలు ఉన్నాయండి. ఎక్కడంటే అక్కడ రాజకీయాల కోసము కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడానికో, అప్పుడు నెహ్రూ తీసుకున్న డెసిషన్ల మీద మనం డిబేట్ చేయడానికో, ఎవరో ఒక రోహింగ్యాలను ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ పార్టీని బదలాం చేయడం తప్పు. అది ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి. బార్డర్ పంచాయతీ ఉంది, బార్డర్ లో ఇంకా మనం భూమి సేకరించాల్సిన అవసరం ఉంది. అదే జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే ఆర్టికల్స్ తీసుకొచ్చినామో అదే ఆర్టికల్ బార్డర్ లో కూడా తీసుకొని వచ్చి అక్కడ బ్రహ్మపుత్ర రివర్ ఆనుకొని ఉన్న బార్డర్ గ్రామాలన్నింటిలో కూడా భూసేకరణ జరిగినట్టయితే రోహింగ్యాలు ఆగుతారని ప్రకాశం ఇంత క్లుప్తంగా మాలాంటి వాళ్ళకు నిజంగా కూడా ఐ గెయిన్ సమ్ నాలెడ్జ్ ఆన్ ఇట్. మాలాంటి వాళ్ళకి ఏదైతే చెప్తున్నాడో బండి సంజయ్ గారు కూడా చెప్పినట్టయితే అడగోలుగా ఏడంటే ఆడ ఈజీగా మాట్లాడిపోతారు సంజయ్ గారు. ఇది అరికట్టిన వాళ్ళు అవుతారు. సరే రాజకీయంగా ఆయనకు అవసరం ఉంది, ఎక్కడంటే అక్కడ అదొక్క మతాన్ని అదొక్క దాన్ని తీసుకొని వచ్చి ఏ విధంగా అయితే బీజేపీ పార్టీ ఈరోజు స్పెషల్ గా కొంతమంది లీడర్లు, అందరు గారులేండి కానీ మాట్లాడతారో, ఇది అరికట్టిన వాళ్ళు అవుతారు. దానికి తోడుగా ఇప్పుడు సంజయ్ గారి గురించి మహేష్ గౌడ్ గారు మాట్లాడింది